ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఈరోజు మన బ్లాగ్ వీడియో అయితే నేను వచ్చేసి స్టార్ట్ అయిపోయాను బాపట్ల లొకేషన్ నుంచి. నేను నా రూట్ మ్యాప్ వచ్చేసి గుంటూరులో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతనితో మీటప్ అయ్యి నేను ఇద్దరం వెళ్ళి కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మీకు మొత్తం క్లియర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది మొత్తం అయితే చూపిస్తాను. దాంతోపాటు అక్కడ మనకి ఫుడ్ ఏమన్నా దొరుకుతుందా లేదా, ఐస్ క్రీమ్స్ కానీ మనకి ఏదో ఒకటి ఫుడ్ అన్నది. యాక్చువల్గా ఏంటంటే చాలా లాంగ్ టూర్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఏంటంటే ఏదో ఒకటి లంచ్ కానీ అలాంటివి ప్రిపేర్ లేకపోయినప్పుడు మనకి ఏదైనా అక్కడ ఫుడ్ లాంటిది ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా లేదా, సైడ్ మధ్యలో ఏమైనా దాబాస్ అవి ఉన్నాయా లేదా, రూట్ ఎట్లా ఉంటుంది, రూట్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. రూట్లో మనకి ఘాట్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం అయితే మీకు నేను చూపిస్తాను. అది మొత్తం కొండల ఏరియా కాబట్టి కొండలు అవి ఉంటాయి కాబట్టి నేను మీకు ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూపిస్తాను రూట్ అన్నది. దాంతోపాటు మీరు మెయిన్గా వచ్చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బై లంచ్ ఏమన్నా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నారనుకోండి, అక్కడ కూర్చొని తినడానికి ఉందా లేదా ఏంటి అన్నది మొత్తం అయితే మీకు ఈరోజు మన బ్లాగ్ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటు మనకు అక్కడ 360 డిగ్రీస్లో వ్యూ ఎట్లా ఉందని చెప్పి 360 డిగ్రీస్ వ్యూ వీడియో కూడా వస్తుంది. ఫాల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటన్నది అయితే మొత్తం మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కంటిన్యూ అయిపోదాం. దగ్గర ఉన్నాం. గుంటూరుకి వెళ్ళడానికి ఇంకా టైం ఎంత పడుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. ఇక్కడ ఇది క్రాస్ అయిన తర్వాత పొన్నూరు మనకి రోడ్డు కొంచెం బాగుండలేదు. అంటే రోడ్డు బాగుండలేదు అంటే కొంచెం గుంటలుగా ఉంది. కొంచెం నాది జర్నీ అన్నది కొంచెం టైం ఎక్కువ వేస్ట్ అయింది. అక్కడ నుంచి మీకు గుంటూరులో ఆ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా ఆల్రెడీ, అతనితో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఈరోజు బ్లాగ్ వీడియోకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుంటూరు ఎంట్రన్స్ అయిపోయాం, అంటే గుంటూరులోకి ఎంటర్ అయిపోయాం. గుంటూరు ఎంటర్ అయిపోయాం కదా, ఇప్పుడు మన ఫ్రెండ్తో వెళ్ళి మీట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. రోడ్డు బాగుండకపోవడం వల్ల మనకి 1 అవర్ పైన వేస్ట్ అయింది టైం అన్నది. యాక్చువల్గా అయితే మనం ఇప్పుడు సగం దూరం వెళ్ళిపోవాల్సింది. నేనేమో బాపట్ల లొకేషన్లో ఉంటాను, తనేమో ఇక్కడ ఉంటాడు కదా. నేను ఇద్దరం కలిసి మెడ్జ్ అయ్యి ఇక్కడ గుంటూరు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడేమో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. నేను మా ఫ్రెండ్ అయితే మీటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం మనం నసరాపేటలోకి అయితే ఎంటర్ అయిపోయాం. నసరాపేటలోకి అయితే వచ్చేసాం. మాకు సరిపోయింది, బస్సు కూడా మన వెనకటే ముందే వస్తుంది. సైడ్ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు, సింగిల్ రోడ్ కదా, క్రాస్ చేయడానికి కూడా లేదు. మ్యాక్సిమం క్రాస్ చేయడానికి చూస్తున్నా. కొంచెం ఈ ట్రాఫిక్ క్రాస్ అయ్యి మనం నేషనల్ హైవేకి ఎక్కేస్తే ఇంకా NH 167 మనం వెళ్ళాల్సింది హైవేకి అయితే. లేదు, సిగ్నల్ లేదు, సప్పని దిగేది. నేషనల్ హైవే 167 మీద ఉన్నాం ప్రస్తుతం. మనం నర్సరాపేట నుంచి కట్ అయిపోయి నేషనల్ హైవే 167కి అయితే వచ్చేసాం. ఇది హైదరాబాద్ వెళ్తుంది రూట్ అన్నది. ఇంకా ఇక్కడ నుంచి మన కంటిన్యూషన్ హైవే నుంచి అయితే క్రాస్ అయిపోయాం. కంటిన్యూషన్ మనకి ఇంకా డిస్టెన్స్ వచ్చేసేసి 67 km దాకా ఉంది. ఇక్కడ చూడండి మీరు, మనకి నేచర్ ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి 2 పక్కల కొండలు, మధ్యలో రూట్ ఉంది. సూపర్గా ఉంది చూడటానికి అయితే. చూడండి రూట్ చూడొచ్చు మీరు ఎట్లా అంత ఇదిగా ఉందో. మీకు ఒక ఐడియా వస్తుంది కదా రూట్ అన్నది ఎట్లా ఉంది అనేది ఇక్కడ నుంచి చూపిస్తే.
ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే ఇక్కడ దాకా అయితే మనం వచ్చేసాం. ఇక్కడ మీకు చెక్ పోస్ట్ కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇదే రూటు మనకి నాగార్జున సాగర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రోడ్ అన్నది కొంచెం రన్నింగ్స్ ఎక్కువ ఉంటాయంట. అది ఎట్లా ఉంటుందో మనకు చూపిస్తాను చూడండి క్లియర్గా. అక్కడికి వెళ్ళేదాకా ఇక్కడ నుంచి 3 km ఉంటుంది డిస్టెన్స్ అన్నది. ఈ 3 km డిస్టెన్స్ అన్నది కొంచెం టఫ్. ఎంత ఏనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం సంబంధించింది. అన్వర్ భాయ్ హలో. ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా మనకి టోకెన్ తీసుకున్న దగ్గర నుంచి 2.4 kilometers ఉంది డిస్టెన్స్ అన్నది. రూట్ అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి, ZTES ఇట్లా లాంగ్ టర్నింగ్స్ ఉన్నాయి. బాగా లాంగ్ అంటే షార్ట్ టర్నింగ్స్, కొంచెం టఫ్ అయిన టర్నింగ్సే. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే సడన్గా వెహికల్ వస్తే మీరు పక్కకు వెళ్ళినా సరే మొత్తం రాళ్ళు ఉన్నాయి. సో బైక్ ఆగకపోయినా మనకే ప్రమాదం ఉంటుంది, ప్రమాదం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం రైట్. వెహికల్ అందరూ ఎలా హే. ఇక్కడైతే మనకి కొంచెం ఎండగా ఎక్కువగా ఉంది కాబట్టి మన బండి కొంచెం నీళ్ళలో పెడదామని చెప్పి ఇక్కడ చెట్టు కిందకి తీసుకుపోతున్నాను. చెట్టు కిందకి తీసుకుపోయి అక్కడైతే పెడతాను. వీళ్ళు కొంచెం లోపలికి పార్క్ చేసుకుంటున్నారు. పార్కింగ్ అన్నది మంచి లోపలికి పెట్టుకుంటున్నారు. డెస్టినేషన్కి అయితే మనం ప్రస్తుతం వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు టోటల్గా 2 type ఆఫ్ ఎంట్రన్స్ ఉన్నాయి. అక్కడ మనకి ఒక పక్క రైట్ సైడ్కి వెళ్ళేది వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇక స్ట్రైట్ ఒక రూట్ ఉంది, అది ఏంటన్నది మనకి లోకల్లో ఉన్న పర్సన్తో డీటెయిల్స్ అన్నది తెలుసుకుందాం. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ అవి అమ్ముతున్నటువంటి పర్సన్తో కనుక్కున్నది ఏంటంటే అతని మాటలతోనే మనం విందాం ఏం చదువుతాడు ఏంటన్నది. అయితే ఇప్పుడు దత్తాత్రేయ గుడి, రామనాథ గుడి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మెయిన్గా ఎంట్రన్స్ అయితే ఇది ఈ దత్తాత్రేయ స్వామి గుడి లోపలికి వెళ్ళడానికి అయితే ఇది ఆర్చ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళేది. ఇది ఎంట్రన్స్. అక్కడ లేడీస్ నుంచి టికెట్ తీసుకున్నారు చూడండి, అది స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్. అయితే మనం అయితే ఇది మెయిన్ రూట్, ఇటు నుండి వస్తాం. నుండి వచ్చి ఇట్లా వచ్చి ఇక్కడ అయితే టికెట్స్ తీసుకుంటాం. టికెట్ ఈచ్ పర్సన్కి వచ్చేసేసి 20 rupees. టోటల్గా ఎంట్రన్స్ టికెట్ అన్నది మనం తీసుకొని వచ్చిన తర్వాత గేట్లో నుంచి ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్ అన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మనం వచ్చినటువంటి గేట్. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చాం. ఇక్కడ నుంచి మీరు ఆల్ సైడ్స్ చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఆల్ సైడ్స్ మీ 360లో చూడండి ఎట్లా ఉందన్నది. ఇక్కడ మీరు ఎంట్రీ టికెట్ మీరు ఆల్రెడీ తీసుకుని తర్వాతే ఇక్కడికి రావడానికి ఉంటుంది. మీకు ప్రైస్ వచ్చేసి 20 rupees ఉంటుంది ఈచ్ పర్సన్కి. ఈరోజు చూడొచ్చు క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అంత ముందల మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగా ఉందంట క్రౌడ్. అప్పుడు లాక్డౌన్లో వచ్చాడు అనుకుంటా అతను పర్సన్ అయితే. ఇప్పుడైతే క్రౌడ్ కొంచెం పర్వాలేదు. అది కాక వీకెండ్ కదా, ఈరోజు సండే రోజు నేను వచ్చినటువంటి ప్లేస్. ఈరోజు స్పాట్కి అయితే సండే రోజు వచ్చాను నేను. ఇప్పుడైతే నేను ముందు జనం కనిపిస్తున్నారు చూడండి, అది స్పాట్ అయితే ఫోటో స్పాట్.
ఇదే వాటర్ ఫాల్స్ అయితే. ఇదిగోండి ఇదే మనకి వాటర్ ఫాల్స్ అయితే. ప్లాట్ఫామ్ అయితే ఇది, మనం ఫొటోస్ అవి దిగడానికి ప్లాట్ఫామ్ అయితే ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాట్ఫామ్ అనేది ఎట్లా ఉంది ఏంటన్నది. ఇది టోటల్గా అయితే మనకి వాటర్ ఫాల్స్ సంబంధించింది. మీరేమైనా ఫొటోస్ అవి దిగాలనుకుంటే ఇక్కడ మనకి దగ్గరలో ఫొటోస్ కూడా తీయడానికి ఉన్నారు. ఇది టోటల్గా పార్క్ అయితే మనకి. టోటల్గా పార్క్ అయితే, పార్క్ అన్నది ఎట్లా ఉందన్నది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చాలామంది వచ్చారు, ఈరోజు సండే కదా. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఆల్ సైడ్స్ వ్యూ అన్నది ఇంకోసారి చూపిస్తాను నేను మీకు. దాంతోపాటు ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది కదా, రెస్టారెంట్ కూడా మీకు ఎక్కడుంది అన్నది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు ఫుడ్ కానీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తేలేదు అన్న టైంలో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పర్సన్స్ వెళ్తున్నారు చూడండి. హరిత రిసార్ట్స్, ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే ఫుడ్ అలవెన్సెస్ అయితే దొరుకుతుంది. మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తేకపోతే ఇక్కడ తీసుకొని అయినా సరే మీరు రెస్టారెంట్లో అయినా సరే భోజనం చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ మీరు ఫుడ్ కానీ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్న టైంలో ఇక్కడ మీకు చెట్ల కింద అయితే చాలా స్పేస్ ఉంది. దాంతోపాటు బెంచెస్ ఉన్నాయి, అదే టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ విత్ చైర్స్ ఉన్నాయి. దాని మీద కూర్చొని అయినా సరే తినేయచ్చు. లేదు మీరు కావాలంటే చెట్ల కింద అయినా సరే కూర్చొని, ఫ్యామిలీ ఎక్కువగా ఉంటే కూర్చొని తినొచ్చు. ఇక్కడ మనకైతే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇంకా మీకు ఇంకోసారి అయితే వాటర్ ఫాల్స్ అన్నవి చూపిస్తాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు, తన దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఇంకోసారి వాటర్ ఫాల్స్ అన్నది చూపించి అక్కడ నుంచి అయితే నేను నెక్స్ట్ నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్తున్నాను. మెయిన్గా నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎట్లా ఉంటుంది ఏంటి ఘాట్ రోడ్ అన్నది మొత్తం అయితే మీకు A to Z ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళేటటువంటి రూట్ అన్నది మీకు మొత్తం A to Z క్లియర్గా చూపిస్తాను. రూట్ టర్నింగ్స్ కానీ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి. ఇది మనకు మెయిన్గా వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటన్నది అయితే. మెయిన్గా వచ్చేసేసి మీకు ఇంకా నాది ఈ బ్లాగ్ వీడియో అయితే ఇంతటితో ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా అక్కడ నుంచి అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే తీసుకుపోయి అది